నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్కిల్ కేసులో బెయిల్ పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలతో సంబరాలు చేసుకుంటున్న టీడీపీ నేతలు కార్యకర్తలు చంద్రబాబు బెయిల్ పై మంత్రి అంబటి సెటైర్లు ఖైదీ జైలు నుండి బయటకు వస్తుంటే సంబరాలు జరుపుకోవడం దారుణమని ఆందోళన రసాభాసగా విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం 131 తీర్మానాలపై కౌన్సిల్లో సుదీర్ఘ చర్చ ప్రతిపక్ష సభ్యులు కౌన్సిల్ను సజావుగా సాగనివ్వటం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం గాంధీహిల్ సమస్యను ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని మండిపాటు ఇక డీటెయిల్స్ చూస్తే తెదేపా అధినేత చంద్రబాబు రాజమహేంద్రవరం జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. చంద్రబాబు విడుదల కావడంతో సంబరాలు చేసుకున్న తెదేపా నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. దీంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. నారా లోకేష్, బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణ తెదేపా నేతలు జైలు వద్దకు విచ్చేశారు. తెలుగు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు నేను కష్టంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా 52 రోజులుగా ఎక్కడికక్కడ రోడ్డు మీదకి వచ్చి నా కోసం మీరు సంఘీభావాన్ని తెలియజేశారు, పూజలు చేశారు. ఇది వెళుతుంది, ఇవి కూడా క్యాచ్ చేస్తాయి. ఇవన్నీ కూడా మీరు పూజలు చేశారు, నా కోసం ప్రార్థనలు చేశారు, ఎక్కడికక్కడ సంఘీభావాన్ని తెలియజేశారు. మీ యొక్క అభిమానం, మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో, ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మీరు చూపించిన అభిమానం, దేశంలో ఎక్కడికక్కడ మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు చూపిన సంఘీభావం ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే సమయంలో ఈరోజు ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధి కూడా మీరు డెమాన్స్ట్రేట్ చేశారు. ఆ రోజు నేను చేసిన పనుల వల్ల సమాజానికి ఏ విధంగా ఉపయోగపడింది, మీకు ఏ విధంగా ఉపయోగపడిందో, ఉపయోగపడిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున సంఘీభావాన్ని తెలియజేశారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణలో కాకుండా ప్రపంచం మొత్తం నేను ఆ రోజు చేపట్టిన ప్రభుత్వ విధానాల వల్ల. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మద్యం కేసులో కూడా ఆయనకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ కేసును హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా చంద్రబాబును ఈ కేసులో అరెస్టు చేయబోమని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇతర కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేయబోమని తెలిపారు. స్కిల్ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను భిన్నంగా వ్యవహరించబోమని తెలియజేశారు. చంద్రబాబు బెయిల్పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఓ ఖైదీ జైలు నుండి బయటకు వస్తుంటే టీడీపీ నేతలు సంబరాలు జరుపుకోవటం దారుణమని అంబటి అన్నారు. చంద్రబాబుకు బెయిల్ మాత్రమే వచ్చింది, ఇంతదానికే న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అంటూ పెద్ద పెద్ద మాటలు అనటం తగదన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని కోర్టు తేల్చిన తర్వాత విడుదలైతే అప్పుడు సంబరాలు జరుపుకుంటే బాగుండేదని మంత్రి అంబటి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నాడని కోర్టు నమ్మి షరతులతో కూడిన బెయిల్ చంద్రబాబుకు మంజూరు చేసిందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కంటి వైద్యం చేయించుకుంటానంటే హైకోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. ఇది కేవలం 4 వారాల పాటేనని టీడీపీ నాయకులు గుర్తించాలన్నారు. జైల్లో ఏసీ అనుమతిస్తారు కానీ కంటి వైద్యం చేయలేరు కదా, అందువల్లే బెయిల్ ఇచ్చారని అంబటి తెలిపారు. చంద్రబాబు అరెస్టు, బెయిల్ మంజూరుపై టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అంబటి అన్నారు.
ఇలా వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్పై ఇష్టం వచ్చినట్లు వాగితే ఊరుకోబోమని తగిన రీతిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని టీడీపీ నాయకులకు అంబటి సూచించారు. చాలా హంగామా చేస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. హంగామా చేయటం. నిజం గెలిచి చంద్రబాబు నాయుడు గారు బయటికి రాలేదు. లేదు, కేసులో ఆయన బయటికి వెళితే సాక్షుల్ని తారుమారు చెయ్యరు అనేటువంటి ఉద్దేశంతో కూడా వారికి బెయిల్ మంజూరు చేయలేదు. దానితో పాటు కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, ఛార్జ్ షీట్ పడేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళినా కేసులో ఏమీ మార్పులు చేయలేడు అని కూడా ఇవ్వలేదు. ఇంటీరియం బెయిల్ ఎందుకు ఇచ్చారు? చాలా స్పష్టంగా కోర్టు వారు వివరించారు. వారికి ఒక కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు, మరొక కంటికి ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేది ప్రభుత్వ డాక్టర్లు చెప్పారు, ప్రైవేట్ డాక్టర్లు చెప్పారు. కోర్టు వారు ఏం చేశారంటే కేవలం దట్ పర్పస్ 4 వారాల పాటు మీరు కంటి వైద్యం అంటే కంటి ఆపరేషన్, క్యాట్రాక్ట్ ఆపరేషన్ మీ ఇష్టమైన డాక్టర్ దగ్గర చేయించుకొని మళ్ళా తిరిగి సబ్ జైలుకి వచ్చి కోర్టులో. విజయనగరం రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న భువనేశ్వరి క్షతగాత్రులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ప్రమాదం ఎలా జరిగింది, చికిత్స ఎలా అందుతుంది అంటూ బాధితులను అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాద దుర్ఘటన వివరాలను భువనేశ్వరికి మాజీ మంత్రులు అశోక్ గజపతిరాజు వివరించారు. ఎందుకమ్మా ఒక నిమిషం ఆగండి. పదండి ప్లీజ్. విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నేడు బీఎంసీ కార్యాలయం నందు రసవత్రంగా సాగింది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ మరియు సిపిఎం సభ్యులు పాల్గొన్నారు. 131 తీర్మానాలపై కౌన్సిల్లో సుదీర్ఘ చర్చాగోష్ఠి జరిగింది. అధికార కౌన్సిల్ సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పరం మాటల తూటాలు పేల్చారు. ఈ సమావేశం అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. 131 అంశాలు రావటం జరిగిందని చెప్పారు. సభలో కొంత సమయం ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయని అన్నారు. రోడ్లు, డ్రైన్లు, విగ్రహాలు, స్థలాలు, వీధి పేర్లు తదితర అంశాలపై చర్చ జరిగిందన్నారు. నేషనల్ R&B అనుమతులతో విగ్రహాల ఏర్పాటు జరుగుతుందన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. 39 కోట్ల కాంట్రాక్టులు చెల్లింపులు జరిగిపోయినాయి. వాస్తవంగా అయితే అది వాస్తవం కాదు, కావాలంటే బిల్స్ పెండింగ్ ఉంటాయి, అవి ఇవ్వడం లేదు. దాని అంశంలో రిజర్వేషన్ కూడా మన జనరల్ ఫండ్స్ నుంచి ఇవ్వమని చెప్పి రిజర్వేషన్ కూడా ఎక్కువ శాతం
ఈరోజు కౌన్సిల్లోన చర్చలు అన్నవి జరగడం జరిగినాయి. అలాగే కొన్ని పార్క్ సైట్లు కానీ, విగ్రహాలు కానీ, స్థలాలు పేర్లు కానీ, ఏదైతే స్ట్రీట్ నేమ్స్ కానీ వీటి మీద కూడా చాలా అంశాలు రావటం జరిగింది. విగ్రహాలు అయితే మాత్రం నేషనల్ హైవేల మీద కానీ, లేకపోతే ఆర్ఎంబి రోడ్ల మీద కానీ, పార్కుల్లోనూ కానీ పెట్టే విధానాన్ని బట్టి ఏదైతే కోర్టు ఆదేశాలు కానీ, లేకపోతే నేషనల్ హైవే వాళ్ళు పర్మిషన్లు కానీ, ఆర్ఎంబి వాళ్ళు పర్మిషన్లు కానీ కావాల్సిన కొన్ని ఉన్నాయి కాబట్టి అవి ఆఫీస్ వారికి రిఫర్ చేయటం జరిగింది. అలాగే మనకి ఎన్టీఆర్ నగర్లో పార్కు స్థలం గురించి ఒక ఇష్యూ అన్నది మనకి నడవటం జరిగింది. అది కూడా లేఅవుట్ స్థలం కాబట్టి పూర్తిగా పార్కు డెవలప్మెంట్కి మాత్రమే మనం ఇవ్వటం జరిగింది. ఈరోజు కౌన్సిల్ సమావేశంలోన చిన్నపాటి తగాదాలు జరగడం జరిగినాయి. గౌరవ సభ్యులు వాదోపవాదాల్లోన పర్సనల్గా మాట్లాడటం అన్నది చాలా అభ్యంతరకరంగా ఈరోజు జరిగింది. దాని మీద ఇటు వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా ఆ సభ్యుల మీద మాట్లాడడం, అటు టీడీపీ సభ్యులు కూడా శాసనసభ్యుల మీద మాట్లాడటం, ఇలాంటి వాదోపవాదాలు అన్నవి ఈరోజు జరగటం జరిగింది. విజయవాడ కౌన్సిల్ సమావేశాలు రసాభాసగా మారాయి. గాంధీ హిల్ ని పీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతోందని వైసీపీ ఫ్లోర్ లీడర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో ఇరుపక్షాల సభ్యులు ఒకరి మీదకు ఒకరు దూసుకు వెళ్లారు. టీడీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబుకు బెయిల్ రావడానికి ముఖ్య కారణం ఆరోగ్యం బాగాలేదని చెప్పటం వల్లనే అని గుర్తు చేశారు. చంద్రబాబు లాయర్లు స్కిల్ డెవలప్మెంట్ కేసు అక్రమమని, ఆయన ముద్దాయి కాదని ఎక్కడా చెప్పలేదని అన్నారు. చంద్రబాబుకు వచ్చింది కండిషన్ బెయిల్ మాత్రమేనని, నెల రోజుల తర్వాత మళ్లీ ఆయన రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. ఇన్ని జబ్బులున్న వ్యక్తి ఏపీకి అవసరమా అని అన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది, సాఫ్ట్వేర్ తెచ్చింది నేనేనని చెప్పిన చంద్రబాబు తెలుగుదేశం జెండాను తెలంగాణలో పీకేశారని విమర్శించారు. తండ్రి జైల్లో ఉంటే పార్టీ నడపాల్సిన లోకేష్ ఢిల్లీ పారిపోయారని, అతను నాయకుడా అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఏదో సంబరాలు చేసుకుంటున్నారని చెప్పని అందరూ చెప్తున్నారు. ఈరోజు బెయిల్ ఇచ్చింది నాకు కళ్ళు బాగుంటలేదు, నాకు మైండ్ బాగోట్లేదు, నాకు బాడీలో ఎలర్జీ వచ్చింది, అన్ని రోగాలు ఉన్నాయని చెప్పుకొని బెయిల్ తెచ్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. నాకు ఈ ఏదైతే ఈ ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ కూడా చంద్రబాబుకు ఉన్నాయని చెప్పి బెయిల్ తీసుకున్నారు. అది కూడా కండిషన్ బెయిల్. మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ అదే రాజమండ్రి జైలుకి వెళ్ళాలనేది కోర్టు ఇచ్చిన ఆర్డరు. దీనికి ఎందుకు సంబరాలు చేసుకున్నారో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా వాళ్ళ న్యాయవాదులు ఎవరూ కూడా ఈ నేరం చంద్రబాబు చేయలేదని కానీ, ఈ నేరానికి చంద్రబాబు గారికి ఏ సంబంధం లేదని కానీ, ప్రభుత్వంలో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఎక్కడ కూడా అన్యాయం జరగలేదని కానీ, లోత్రాలు కావచ్చు, ఇతర పెద్ద పెద్ద అడ్వకేట్స్ వచ్చినారు కదా, వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ మాట్లాడాల. కేవలం చంద్రబాబు గారికి కంటి ఆపరేషన్ చేయాలి, అదే ఒంటికి ఎలర్జీ వచ్చింది, మైండ్ పని చేయట్లేదు అని చెప్పని దిక్కుమాల రీజన్స్ ఏదో పెట్టి బెయిల్ అడిగారు. దానికి కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అంతే తప్ప ఈ కేసులో చంద్రబాబు ముద్దాయి కాదు, ఈ కేసులో చంద్రబాబు కరెక్ట్ అని చెప్పని ఎక్కడ కూడా కోర్టు చెప్పలా. కరెక్ట్గా నెల రోజుల తర్వాత మళ్ళీ అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది.
వీఎంసీ కౌన్సిల్ సమావేశం అనంతరం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. నగర ప్రజల సమస్యల విషయమై కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరుగుతోందని, అయితే ప్రతిపక్ష తెదేపా సభ్యులు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా కౌన్సిల్ సమావేశం సజావుగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈరోజు అధికార కార్పొరేటర్పై వివక్ష చూపిస్తూ దాడికి దిగడం హేయమైన చర్యగా పరిగణించాలని అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నగర అభివృద్ధికి నగర మేయర్, కమిషనర్, కలెక్టర్లు నిరంతరం కృషి చేస్తున్నారని, స్థానిక గాంధీహిల్ సమస్యను ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. వారి తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశం, ప్రజల సమస్యలు, నగరంలో ఏదైనా ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతుంటే ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయంటే కౌన్సిల్లో లేవనెత్తితే అధికార పక్షం ఆ సమస్యల్ని నోట్ చేసుకుని కమిషనర్ కానీ, మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, ఫ్లోర్ లీడర్ కానీ వాళ్ళందరూ కూడా సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తారు. అధికారులంతా కూడా అటెన్షన్ పే చేస్తారు. విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పోయిన కౌన్సిల్ అధికారంలో ఉండి గొడవ చేసింది, ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా గోల చేస్తుంది. ఈరోజు చాలా పెద్ద తప్పు చేసింది తెలుగుదేశం. చారిత్రాత్మకమైనటువంటి తప్పు జరిగింది. తప్పు చేశారు కార్పొరేటర్లు. ఒక దళిత కార్పొరేటర్ని దౌర్జన్యం చేయకపోతే మా వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి కౌన్సిల్ సమావేశాల్లో గందరగోళం చేస్తూ ఏదో ఒక చర్య ద్వారా కార్పొరేటర్ని తొయ్యడం ద్వారా, కొట్టడం ద్వారా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసుని, లేకపోతే మైనార్టీ ఎమ్మెల్సీని, వీళ్ళందరినీ దూషించడం ద్వారా ఏదో ప్రజల్లో మద్దతు వస్తుందని చెప్పని, ప్రజలు వాళ్ళ వైపు చూస్తారని చెప్పని ఆలోచన చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆర్టీసీ డ్రైవర్పై దాడిని అన్ని ట్రేడ్ యూనియన్, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించిన దాడికి పాల్పడిన నిందితులందరినీ అరెస్టు చేయకపోవడం దుర్మార్గమన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ప్రజలకు, ఉద్యోగులకు, కార్మికులకు రక్షణ లేని పరిస్థితి, అరాచక పాలన సాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ సింగ్ను సిపిఐకే రామకృష్ణ, నగర కార్యదర్శి జె కోటేశ్వరరావు పరామర్శించారు. సిపిఐ పార్టీ అండగా ఉంటుందని, త్వరగా రికవరీ అవుతారని ధైర్యాన్ని ఇచ్చారు. వైద్యం అందిస్తున్న డాక్టర్ను కలిసి సింగ్ ఆరోగ్య పరిస్థితిని, పూర్తి వివరాలు తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డ్రైవర్పై దాడిని అన్ని ట్రేడ్ యూనియన్, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించి దాడికి పాల్పడిన నిందితులు అందరినీ అరెస్టు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులపై ప్రేమ ఎంత ఉందో అర్థమవుతుందని దీనికి సమాధానం చెప్పాలన్నారు. దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు సుధీర్ను అరెస్టు చేయకుండా ప్రభుత్వ మద్దతు, పోలీసుల కుమ్మక్కుతో తన అనుచరులను అరెస్టు చూపి రాజకీయ పార్టీల పేరుతో ఎదురుదాడి చేయించడం సరికాదన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ప్రజలకు, ఉద్యోగులకు, కార్మికులకు రక్షణ లేని పరిస్థితిలో అరాచక పాలన సాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రశాంతంగా చిన్న కార్యక్రమం చేపట్టిన వెంటనే పోలీసులు వచ్చి గృహ నిర్బంధం చేసి అరెస్టులు చేసి స్టేషన్ను తరలిస్తున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్లపైన దాడి చేసి దుర్మార్గంగా వ్యవహరించడాన్ని సిపిఐ తరఫున ఖండిస్తూ ఉన్నాము. దాదాపు యూనియన్లు, ట్రేడ్ యూనియన్స్, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఖండించినా సరే మరి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎవరైతే మొదటి ముద్దాయి ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయలేదంటే మరి ఈ ప్రభుత్వానికి వారి మీద ఏం ప్రేమ ఉందో వారే సమాధానం చెప్తారు. పైగా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ పార్టీ, ఈ పార్టీ, ఏ పార్టీ అయితే నీకు ఎందుకయ్యా? ఇవాళ దుర్మార్గంగా వ్యవహరించి ఆర్టీసీ వాళ్ళపైన దాడి చేసి ఆయన హాస్పిటల్ పాలు చేసిన వాడు ఒక దుర్మార్గుడు అయితే నువ్వు వాడిని అరెస్ట్ చేయవు. వాడిని చంపేగాలని అరెస్ట్ చేసి లోపల పెడతావు అంటే నువ్వు సుధీర్ అంటే వాడైనా అంత పెద్ద ఇదే. కాబట్టి ఏమంటే ఇవాళ పోలీసులు వాళ్ళతో కుమ్మక్క అవుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా పరోక్షంగా వారికి మద్దతు ఇస్తూ ఉంది. కాబట్టి ఇప్పటివరకు రాష్ట్రం అంతా కూడా గగ్గోలు పెట్టినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులందరూ కూడా, ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసినా సరే ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణము. ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా ప్రజలకు రక్షణ లేకుండా పోయింది.
చివరకు ఉద్యోగస్తులకు కార్మికులకు కూడా రక్షణ లేని పరిస్థితులు వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో సాగుతుంది. మరి పోలీసులు దానికి మేము ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి నేడు మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు స్పందించారు. నిన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎటువంటి నేరం చేయలేదని, క్వాష్ పిటిషన్కు వెళ్తామని చెప్పి నేడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారు అంటే నేరం ఒప్పుకున్నట్లే కాదా అని విమర్శించారు. కేవలం ఆరోగ్య పరిస్థితి బాగోలేదని బయటకు వచ్చారు తప్ప నేరం చేయనట్లు రుజువు కాలేదని ఆయన స్పష్టం చేశారు. బాబు నేరం చేశారని ఒప్పుకుంటున్నారా అని నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరిలను నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి బాబు బెయిల్ను స్వాగతిస్తున్నాను అనటం ఎంతవరకు సమంజసమని అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ మీద కొనసాగుతున్నటువంటి పరిస్థితి అంటే నిన్నటిదాకా నేరం చేయలేదు కాబట్టి మేము స్క్వాష్కి వేస్తా ఉన్నామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ మరి ఆయనకి సంబంధించి ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఇటు ఆ కుటుంబ సభ్యురాలు పురంధేశ్వరిని కానీ ఒకటే నేను కోరుతా ఉన్నా, మధ్యంతర బెయిల్ పిటిషన్ వేయటం అంటే నేరం అంగీకరించినట్టే కదా. ఆరోగ్యం బాగోలేదని మధ్యంతర బెయిల్ వేసుకొని ఆయన నేరాన్ని ప్రూవ్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. రెండోది, చంద్రబాబు నాయుడు చేసినటువంటి అరాచకాలు అన్నీ కూడా ఒకటి బయటపడుతున్నటువంటి తరుణంలో వాళ్ళు ఈ మధ్యంతర బెయిల్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే జీవితాంతం కూడా ఒక గజ దొంగలాగా జైలు పాలు అయినటువంటి చంద్రబాబు నాయుడికి ఆరోగ్యం బాగోలేదనే వంకతో మధ్యంతర బెయిల్ తీసుకున్నారే తప్ప వాళ్ళు నిన్నటిదాకా సోషల్ మీడియాలో కానీ బయట కానీ వాళ్ళు చెప్పేటువంటి విధానం కరెక్ట్ కాదు అనేది తేడా తెలివైపోయింది. పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. దేశంలోనే సామాజిక న్యాయానికి రోల్ మోడల్గా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వెనుకబడిన వర్గాలు కాదు, సమాజానికే వెన్నెముక లాంటి వారని గట్టిగా చెప్పడమే కాకుండా అన్ని వేళలా వారికి వెన్నుదన్నుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారన్నారు. 1వ డివిజన్ 1వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీతతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. కార్మిల్ నగర్లో విస్తృతంగా పర్యటించి 120 గడపలను సందర్శించారు. మరుగునీటి పారుదల వ్యవస్థ, సౌకర్యవంతమైన రహదారులు, పుష్కలమైన తాగునీరు, మెరుగైన విద్యుత్ వ్యవస్థ వంటి సకల సదుపాయాలను కల్పించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ తండ్రిని మించి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పాలనా ఫలాలు అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో గత 4.5 ఏళ్లలో ప్రజలకు చేయగలిగినంత మంచి చేశామని, కనుకునే సామాజిక సాధికార బస్సు యాత్రకు అన్ని ప్రాంతాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అది చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తెలుగుదేశం కుట్ర రాజకీయాలకు తిప్పికొట్టి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 1వ డివిజన్లో 1వ సచివాలయంలో చాలా ప్రాంతం అంతా కూడా తిరిగాం. అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. కొంచెం మౌలిక సదుపాయాల విషయంలో అందరూ కూడా రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, వాటర్ కానీ, డ్రైన్స్ కానీ అంతా కూడా కొంత అభివృద్ధి చేయమని చెప్పని అందరూ కూడా కోరుతున్నారు. ఈరోజు మరీ ముఖ్యంగా లక్ష్మీకాంతం ఎస్టేట్స్లో కూడా దాదాపు 100 ఇళ్లకి సంబంధించినటువంటి వారు అసోసియేషన్ వారందరితో కూడా ఈరోజు ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. వారికి ఉన్నటువంటి పోలీసు నైట్ రౌండ్స్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ ఇలా అన్ని విషయాలని కూడా తెలుసుకున్నాము. సంబంధిత అధికారులకు చెప్పి దాన్ని అటెండ్ అయ్యే విధంగా చూడటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం ఏంటంటే ఇంకొక సిటీ లాగా తయారు చేయాలి అని చెప్పలేదు ఒక ఆలోచన. వాటర్ సప్లై కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్స్ వాటర్ సంబంధించి, అలాగే రామకృష్ణాపురం, దేవీనగర్, ఉరవచేరు కంపెనీ కలిపే రోడ్డు కూడా కొంత
అక్కడక్కడ రైతులు ముందుకు రావడం మూలంగా బాండ్స్ ఇవ్వలేకపోవడం మూలంగా రోడ్డు కూడా ఆగింది. అది కూడా కాకుండా ఈ నెట్వర్క్ అంతా కూడా యూజువలీ వాటర్ సప్లై లైన్లు కూడా రోడ్లు వేయాలి కాబట్టి అవి వేసిన తర్వాత వేస్తే బాగుంటుందని చెప్పని ఇంజనీరింగ్ అధికారులు ఒక ఆలోచన చేశారు. కాబట్టి కొంత ఆలస్యం. నమస్కారం అండి. ఈరోజు 1వ డివిజన్లోని ముక్తా సచివాలయంలో టీచర్స్ కాలనీ గడప మార్గంలో ఎమ్మెల్యే మల్లాదిష్ణు గారి ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది, బిఎంసీ సిబ్బంది, వాలంటీర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ టీచర్స్ కాలనీలో రోడ్లు యూజీడీ వాటర్ పైప్ లైన్స్ కంప్లైంట్స్ సార్ దృష్టికి తీసుకొచ్చారు. కొత్తగా అవి కనెక్షన్ వేయాలని చెప్పి సార్కి చెప్పడం జరిగింది. వెంబటే సార్ ఆఫీసర్స్తో మాట్లాడి వాటిని త్వరలోనే చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇంకా ఏమైనా సంక్షేమం అభివృద్ధితో పాటు ఇంకా రేపు సచివాలయం టు ఆరోగ్య సురక్ష కూడా జరగబోతుందండి. దీన్ని అందరూ 1వ డివిజన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో జెండా చెట్టు వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. బాసెస్ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబుకు బెయిల్, జగన్కు జైలు అంటూ ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని జైలు నుండి బయటకు రానియకుండా పన్నిన కుట్రలన్నీ పటాపంచలయ్యాయన్నారు. బాబు రాకతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు రెట్టింపయ్యాయన్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావటం తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి 53 రోజుల తర్వాత ఏమి సాక్ష్యాలు, ఆధారాలు ఇవ్వలేని నేపథ్యంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర ఎన్ని కుతంతులు పన్నినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం జరిగింది. తెలుగు ప్రజలు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈరోజు చాలా పండుగ వాతావరణం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రానికి పెద్ద దిక్కు, అభివృద్ధి, సంక్షేమం, తెలుగు జాతి ఆత్మగౌరవం అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారు, అదే తెలుగుదేశం పార్టీ అనేది సాధ్యం అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించారు. చాలామంది గత 53 రోజులుగా అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుని వ్యతిరేకించారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క మూర్ఖపు పరిపాలనని అందరూ కూడా నిలదీశారు. ప్రతి చోట కూడా ఇది తప్పు, జగన్మోహన్ రెడ్డి చేసింది కక్ష తప్ప ఇంకేమీ లేదని చెప్పి ప్రజలందరూ ఆ రోజు చెప్తా ఉన్నారు. ఈరోజు విజయం చంద్రబాబు నాయుడు పట్లనే ఉంది, నిజాయితీ చంద్రబాబు నాయుడు గారి పట్లనే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కూడా నువ్వు ఇంకా చంద్రబాబు గారిని ఆపలేవు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ స్థలాలన్నీ అన్యాక్రాంతమవుతున్నాయంటూ సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆరోపించారు. ఊర్మిళ నగర్, రెడ్డి నగర్ ఏరియా 2010లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయించిన 4 ఎకరాల స్థలం నేడు కబ్జాదారుల చేతిలోకి వెళ్లిపోతోందని విమర్శించారు. స్థానిక శాసనసభ్యులు, బీఎంసీ కమిషనర్ రెడ్డినగర్ కాలనీ స్థలం కబ్జాకోరుల కబంధ హస్తాల నుండి కాపాడాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. ఊర్మిళ నగర్, రెడ్డి కాలనీ సమీపంలోని 4 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు 2010లో తన కాపురం కార్పొరేటర్ హోదాలో ఈ ప్రాంత వాసుల ప్రజా ఆరోగ్యం కొరకు 100 పడకల హాస్పిటల్ నిర్మాణం కోసం కౌన్సిల్లో తీర్మానం చేయగా అప్పటి ప్రభుత్వం జూలై 1, 2010లో 27 లక్షల రూపాయలు నిధులు కేటాయిస్తూ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిందని శిలాఫలకాన్ని చూపిస్తూ గుర్తు చేశారు. కాలక్రమంలో ఆ నిధులు దారి మళ్లింపు జరగక 4 ఎకరాల స్థలంలో కార్పొరేషన్ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టగా ఇప్పుడు అది 3 ఎకరాల స్థలంగా మిగిలిందన్నారు. కొద్ది రోజుల క్రితం ఈ స్థలం తమదేనంటూ కొంతమంది అధికార పార్టీ అండదండలతో మేరకు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ కమిషనర్, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి స్థానికులు ప్రజారోగ్యం కోసం 100 పడకల హాస్పిటల్ నిర్మాణంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేత సురసాని రామిరెడ్డితో పాటు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. 1985 సంవత్సరంలో ఐరన్ యార్డు ఇక్కడ ఏర్పడింది. 75 ఎకరాల విశాలమైనటువంటి స్థలంలో ఐరన్ యార్డు ఏర్పడినటువంటి సందర్భంలో ఎక్సెస్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజా ప్రయోజనాల కోసం అనేటటువంటిది బడి కట్టినా లేకపోతే హాస్పిటల్ కట్టినా ప్రజల అవసరాల కోసం ఇక్కడ 4 ఎకరాల స్థలాన్ని ప్రజా ప్రయోజనం కోసం విడిచిపెట్టడం జరిగింది. ఈ స్థలంలో కాలక్రమేణా 2007 జూలై 1వ తారీఖున ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్
ఈ ప్రాంతంలో పేద ప్రజలు నివసించేటటువంటి ప్రాంతం కాబట్టి ప్రాంతంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టడానికి ఆ రోజు నగరపాలక సంస్థలో కౌన్సిల్లో తీర్మానం చేసి మేయర్ గారు శంకుస్థాపన చేశారు. నాటి మేయర్ గారు కాలక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి కబ్జాదారులు ఈ రోజున ఈ విలువైనటువంటి కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్థలాన్ని కబ్జా చేసేటటువంటి దానికి వివిధ రకాలుగా దఫాలుగా కొంతమంది వస్తారు, ఏదో కాగితాలు తీసుకొస్తారు, ఈ స్థలం మాదని చెప్పి చెప్పడంతో స్థానికులందరూ తిరగబడగానే వెళ్ళిపోతారు. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఈ స్థలం అంతా కూడా చదును చేసేటటువంటి క్రమంలో స్థానికులు నివారించగానే వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా మేము చెప్పేటటువంటిది ఈ రోజున రాజకీయాలకు అతీతంగా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కౌన్సిల్లో ప్రతిపాదన పెట్టాలి. ఈ యొక్క స్థలాన్ని పరిరక్షించాలి, ప్రభుత్వ పరం చేయాలి. ఈ స్థలంలో హాస్పిటల్తో పాటు కళ్యాణ మండపం, గతంలో పార్క్ సెంటర్లో కమ్యూనిటీ హాల్ ఉండేది, ఇవాళ అది కాస్త సచివాలయం అయిపోయింది. ప్రజలకు ఎక్కడ శుభకార్యాలు చేసుకోవాలంటే ఎక్కడ కూడా పేద ప్రజలు నివసించేటటువంటి ప్రాంతంలో శుభకార్యాలకు కానీ లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేదానికి కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాలు లేకపోవడంతో రోడ్లు ఆశ్రయించి రోడ్ల మీద చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఊర్మిళ నగర్ ప్రాంతంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయగా మిగిలినటువంటిది సుమారు 3 ఎకరాల పైన స్థలం ఇక్కడ ఉన్నది. సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటియుసి 104వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడలో వాడవాడలా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో 1 టౌన్ చేపల మార్కెట్ వద్ద ఏఐటియుసి నగర ఉపాధ్యక్షుడు కొట్టు రమణ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఏఐటియుసి వ్యవస్థాపన నాటి నుండి నేటి వరకు కార్మిక ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేసి ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని స్పష్టం చేశారు. కార్మిక ఉద్యమాల కోసం అసలు బాసి పనిదినాల కోసం చేసి కార్మిక ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి ఏఐటియుసి భారతదేశం వ్యాప్తంగా కూడా ఈ అరుణ పతాకోత్సవాలు జరుపుకున్నారు. ఇది స్థాపించి పుట్టి ఇవాటికి 104 సంవత్సరాలు ఏఐటియుసి వ్యవస్థాపక దినోత్సవం. మనం ఇవాళ ఈ ఏరియాలో 53 డివిజన్ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్వహించుకోబోతున్నాం. ఈ అరుణ పతాకాన్ని, ఏఐటియుసి పతాకాన్ని విజయవాడ నగర ఏఐటియుసి నాయకులు, విజయవాడ నగర ముఠా కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఈపి నాగేశ్వరరావు గారిని పతాకావిష్కరణ చేయవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాం. విపత్కర పరిస్థితుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని డిప్యూటీ జనరల్ మేనేజర్ అరవింద్ మల్కేడే కొనియాడారు. మంగళవారం రైల్వే మైదానంలో నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే స్టేట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 18వ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తమ నైపుణ్యాన్ని, ప్రతిభను చాటేందుకు ఇవి దోహదం చేస్తాయన్నారు. పలు ప్రాంతాల నుంచి 600 మంది వరకు స్కౌట్స్ అండ్ గైడ్స్ హాజరయ్యారు. కవాతు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 3 రోజుల పాటు జిల్లాలో ర్యాలీ, శిబిరాల్లో గృహ నిర్మాణం, ప్రథమ చికిత్స, అత్యవసర రెస్క్యూ వంటి 32 పోటీలు నిర్వహించి ముగింపు రోజు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎం ఆనందరావు పాటిల్, పలువురు రైల్వే ఉన్నతాధికారులు హాజరయ్యారు. Keep on practicing so that you become expert in that. The services of Scouts and Guides in case of emergencies are of extreme importance, particularly in an organization like Indian Railways, where every day there is some exigency or the other, so you never know at which point in time your expertise, your knowledge, your capability would be brought into use, brought into play. So I urge all the children, all the youngsters, all the people from Scouts and Guides to sort of imbibe that spirit for national unity, for coming together, for doing, always carrying that spirit in you to do something more than anyone else can do. That is the spirit with which this Scouts and Guides has been created, and everyone in the society looks up to you for inspiration, for looking at you. I mean, they should be able to feel that there is something that is there to learn from you. So I wish a grand success to this 18th district rally, and I want all of you to do something really exemplary so that we as a nation, we grow and we bring laurels and good name to the country. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్కిల్ కేసులో బెయిల్పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలతో సంబరాలు చేసుకుంటున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు.
చంద్రబాబు బెయిల్పై మంత్రి అంబటి సెటైర్లు. ఖైదీ జైలు నుండి బయటకు వస్తుంటే సంబరాలు జరుపుకోవడం దారుణమని ఆందోళన. రసాభాసగా విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. 131 తీర్మానాలపై కౌన్సిల్లో సుదీర్ఘ చర్చ. ప్రతిపక్ష సభ్యులు కౌన్సిల్ను సజావుగా సాగనివ్వటం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం. గాంధీహిల్ సమస్యను ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని మండిపాటు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.